బొప్పాయికాయతో చేసిన పప్పును ఎప్పుడైనా తిన్నారా? దీంతో పాటు నెయ్యి కూడా కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ రోజులు ఎలా ఉన్నాయంటే మనం ఎదుటి వాళ్ళకి మంచి చేయాలనుకున్నా మనకి చెడే ఎదురొస్తూ ఉంటుంది. ఆ బెంగళూరు అబ్బాయిది ఏం జరిగిందో చెప్పమని అడుగుతున్నారు. ఇది స్టోరీ కాదు కదా, వెంటనే ఏం జరిగిందో మీకు చెప్పడానికి. ఇది రియల్ గా జరుగుతుంది కాబట్టి కొంచెం టైం పడుతుంది అప్డేట్ ఇవ్వడానికి. అండ్ మీరందరూ కూడా మీ మంచి మనసుతో తనకి హెల్ప్ చేయాలని ముందుకొచ్చారు. ఆ హెల్ప్ ఏదో నాకు చేతనైంది, మన ఛానల్ నుంచి నేనే చేస్తాను. పార్ట్ 2 లో ఆ దయ్యం ఏడుపుల సౌండ్స్ ని నేను యాడ్ చేశాను కదా, ఆ సౌండ్ విన్న తర్వాత నాకు 2 రోజులు చెవి నొప్పి, భయంకరమైన తలనొప్పి వచ్చింది. ఆ వచ్చిన తలనొప్పికి నా పని ఇంకా అయిపోయిందిలే అనుకున్నాను. ఆ జిన్ తనతో చెప్పిందంట, దాని సహాయం తీసుకుంటున్నావు కదా, ఎన్ని రోజులు తీసుకుంటావో తీసుకో, ఇంకా కొన్ని రోజులేలే, ఆ తర్వాత నిన్ను నా నుంచి ఎవ్వరు కాపాడలేరు అని. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, కొవ్వూరికి వెళ్లే రూట్ లో పొగాకు కంపెనీ ఉంటుంది కదా, అర్ధరాత్రి ప్రయాణం చేసే వాళ్ళు అటువైపు వెళ్ళకండి. అసలు అక్కడ ఉంది ఎవరు అని తెలుసుకోవాలంటే నా ఛానల్లో ఫుల్ వీడియో ఉంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి.